హైడ్రా మరోసారి యాక్షన్లోకి దిగింది. కొత్వాల్గూడలో 5 స్టోన్ క్రషర్లను కూల్చివేయగా 12 ఆర్ఎంసీ యూనిట్లను అధికారులు తొలగించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని కొత్వాల్గూడలో మంత్రికి సంబంధం ఉందంటూ ప్రచారం జరుగుతున్న క్రషర్ల చుట్టూ గత కొంతకాలంగా ప్రతిపక్షాలు ఆరోపణలు లేవనెత్తుతున్నారు. జీవో నెంబర్ 111 నిబంధనలకు అతిక్రమిస్తూ అక్రమంగా ఓ మంత్రికి చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీ ఈ క్రషర్లను నడుపుతుందని ఆరోపణలు వచ్చాయి. హిమాయత్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియా పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో గుట్టలను ప్రింట్ చేస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నారని స్థానికులు, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ తీవ్ర ఆరోపణల నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగి నాటకీయ పరిణామాల నడుమ కొన్ని క్రషర్లు, రెడీమిక్స్ ప్లాంట్లను సీజ్ చేశారు. ఇప్పటికే 15 స్టోన్ క్రషర్లకు జరిమానాలు కూడా విధించినట్లు తెలుస్తుంది. హైడ్రా మరోసారి యాక్షన్లోకి దిగింది. కొత్వాల్గూడలో 5 స్టోన్ క్రషర్లను కూల్చివేయగా 12 ఆర్ఎంసీ యూనిట్లను అధికారులు తొలగించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో కొత్వాల్గూడలో మంత్రికి సంబంధం ఉందంటూ ప్రచారం జరుగుతున్న క్రషర్ల చుట్టూ గత కొంతకాలంగా ప్రతిపక్షాలు ఆరోపణలు లేవనెత్తుతున్నాయి. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లిఖిత లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. లిఖిత, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ. ఇప్పటికే హైడ్రా దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. అయితే కొత్వాల్గూడలో ఈ స్టోన్ క్రషర్ల గురించి వస్తున్న కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో గత కొద్ది రోజులుగా కూడా వాళ్ళకు నోటీసులు అయితే మేము అందించాము. అయినప్పటికీ కూడా ఆ కంపెనీస్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోగా పైగా తమనే బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు అంటూ వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి హైడ్రా అయితే స్పందించడం కావచ్చు, సీక్రెట్ ఆపరేషన్ని కూడా నిర్వహించడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఉదయం 6 గంటలకే హైడ్రా అక్కడికి వెళ్ళడం, ఆకస్మికంగా 6 ప్రాంతాల్లోనైతే అక్కడ ఇప్పటికే ఈ యొక్క చర్యలు చేపట్టడంతో పాటు ఆ స్టోన్ క్రషర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్వాధీనం చేసుకొని ధ్వంసం చేసిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే ఇందులో భాగంగా ఇది పూర్తి స్థాయిలో ఈ యొక్క రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించి, అంతేకాకుండా మరికొన్ని కంపెనీలకు సంబంధించిన క్రషర్స్గానైతే గుర్తించినట్లుగా తెలుస్తోంది. వీరందరికీ కూడా సంబంధాలు ఉన్నట్లుగానైతే ఒక యూనిట్గా ఏర్పడి ఈ యొక్క క్రషర్స్ని మెయింటైన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి కూడా ఒక నోట్ని రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఆ యొక్క క్రషర్ అనేది మాది కాదు, కేవలం దాన్ని మేము లీజ్కి మాత్రమే ఇచ్చాము. మా కంపెనీ నుండి ఏదైతే రోడ్డు వర్క్ కోసం అయితే స్టోన్ని మేము ఆ యొక్క కంపెనీకి పంపిస్తూ ఉంటాము, దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. మాకు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మేము వాళ్ళకి ఇస్తున్నాము. కేవలం ఇది కావాలనే కొంతమంది మా పైన ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వానికి మేము డబ్బు చెల్లించడం లేదు అన్న వార్తలు అనేటివి కూడా చాలా అవాస్తవము. ఇప్పటి వరకు మేము దాదాపుగా 2,73,00,000 రూపాయలు అయితే మేము ఇప్పటికే ప్రభుత్వానికి చెల్లించడం అయితే జరిగిందంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితులు నెలకొన్నాయి. సో ఏదైతే ప్రభుత్వం ఈ యొక్క షోకాజ్ నోటీసులను అయితే ఇవ్వడం జరిగిందో ఆ షోకాజ్ నోటీసులను కూడా వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఇప్పటికే మా కంపెనీకి సంబంధించి ఈ వార్తలు బయటికి రావడం, అందులో ఎక్కువగా కంపెనీ పేరు వినిపించడం వల్ల తమ కంపెనీ పేరు అనేది దెబ్బతింటుంది. కాబట్టి దీనివల్ల మేము కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటూ కూడా కంపెనీ అధికారులు ఇప్పటికే నోటీస్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి పరిశీలన అయితే జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ కూడా గతంలో కూడా దీనికి సంబంధించి అంటే ఈ కంపెనీ ఈ విధంగా నడిపిస్తున్నారు. అంతేకాకుండా దీనివల్ల పర్యావరణం కూడా చాలా దెబ్బతింటుంది. అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు. వాటికి ఎలాంటి సంబంధం అంటే అధికారులతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా కేవలం తమకు తామే ఈ యొక్క క్రషింగ్ అనేది జరుపుతున్నారు అనే వాదన ఏవైతే ఉందో ఆ వాదనకు పులి స్టాప్ పెట్టే ప్రయత్నం అయితే ఒక రాఘవ కన్స్ట్రక్షన్స్ అయితే పెడుతున్నట్లుగా తెలుస్తోంది. కేవలం తిరుమల వెల్డర్స్కి మాత్రమే మేము ఈ యొక్క కంపెనీని అంటే లీజ్కి ఇవ్వడం అయితే జరిగింది. సో దీంతో వాళ్ళు ఏం చేసుకుంటే మాకెందుకు అనే రీతిలోనైతే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అధికారులు వాళ్ళ దగ్గర నుండి చాలా సమాచారాన్ని లాగే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా బీఆర్ఎస్ నేతలు ఈ కంపెనీ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల పొల్యూషన్ చాలా పెరుగుతుంది. అంతేకాకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఇప్పటికే ఎన్నోసార్లు నోటీసులు పంపినప్పటికీ కూడా
ఆ యొక్క నోటీసులలో సరైన వివరాలు లేకపోవడం కావచ్చు. అంతేకాకుండా దీనికి ఎలాంటి అంటే కంపెనీకి వీళ్ళు పంపిన నోటీసులకు సంబంధం లేకుండా ఉంది, అసలు మాకు ఎలాంటి నోటీసులు రాలేదు అని ఒకసారి చెప్పడం, అంతేకాకుండా వచ్చిన నోటీసులలో కంపెనీకి సంబంధం ఉన్న వివరాలు పెట్టకపోవడంతో మేము రెస్పాండ్ అవ్వట్లేదు అని మరొకసారి చెప్పారు. ఇందులో ఏది నిజం అనే విషయం ఇప్పటివరకు స్పష్టత అయితే ఇవ్వకపోయినప్పటికీ కూడా ఇందులో ఒక నోటీసు వచ్చింది, కానీ అందులో వచ్చిన నోటీసులో మాత్రం కంపెనీ గురించి ఎలాంటి వివరాలు ఇవ్వలేదు, పూర్తి వివరాలు సరిగ్గా ఇవ్వకపోవడంతో మేము రెస్పాండ్ అవ్వలేదు అని మరొక మాట చెప్పే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఇటు అధికారులు మాత్రం మేము ఎన్నోసార్లు నోటీసులు పంపాము, ఈ యొక్క మైనింగ్ అనేది ఆపేయమంటూ కూడా చెప్పాము, దీనివల్ల పొల్యూషన్ చాలా పెరుగుతుంది, అంతేకాకుండా అనుమతులు కూడా వీటికి లేవంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం అధికారులు చెప్పినప్పటికీ ఇటు కంపెనీకి సంబంధించిన యాజమాన్యం వినకపోగా మాకు వెనకాల బడాబాబులు ఉన్నారు, సో కాబట్టి మేము ఈ యొక్క పనిని చేస్తాము అంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేసినట్లుగానైతే, అంటే ఎంత పెద్ద అధికారి వచ్చినా కానీ మాకు సంబంధం లేదు అంటూ కూడా వాళ్ళు కొంతవరకు తగ్గి అంటే పట్టించుకోని రీతిలోనైతే వాళ్ళ వర్క్ జరిగినట్లుగానైతే ఇక్కడ స్పష్టం అవుతుంది. సో దీనికి సంబంధించి కూడా హైడ్రా నిర్వహించిన ఈ యొక్క సీక్రెట్ ఆపరేషన్ ఏదైతే ఉందో వారి దగ్గర కూడా ఇప్పటికే కొన్ని వివరాలు ఉండడం కూడా గమనించవచ్చు. ఆ వివరాలన్నిటితో పాటు పూర్తి స్థాయి ఈ కంపెనీ ఇచ్చిన లీగల్ నోటీసులు కావచ్చు, కంపెనీకి వచ్చిన గతంలో ఏవైతే నోటీసులు పంపామని చెప్పారో ఆ నోటీసులతో సహా మరికొద్ది క్షణాల్లోనైతే ఈ యొక్క రంగారెడ్డి కలెక్టర్కి అయితే పూర్తి స్థాయి వివరాలు అందిస్తామంటూ కూడా ఇటు హైడ్రా అధికారులు నోట్ను రిలీజ్ చేసిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. పూర్తి స్థాయిలో ఎక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరిగినా లేదా మైనింగ్ జరిగినా కానీ అక్కడ హైడ్రా ఉక్కుపాదం మోపుతుందనే విషయాన్ని అయితే అధికారులు స్పష్టం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికే ఇటు ఒకవైపు క్రషింగ్ మిషన్స్ పైన ఉక్కుపాదం మోపుతూనే మరోవైపు ఇటు మల్కాజిగిరిలో కొన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పైన కూడా వీళ్ళు ఉక్కుపాదం మోపారు. ఈరోజు ఉదయాన్నే దాదాపు 6 ప్రాంతాల్లోనైతే ఈ యొక్క హైడ్రా అధికారులు చర్యలు తీసుకోవడం అయితే జరిగింది. అందులో భాగంగానే మల్కాజిగిరిలోని కొన్ని ప్రాంతాల్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేసిన ప్లేసెస్కి వెళ్ళడం కావచ్చు, అక్కడున్న కన్స్ట్రక్షన్ని కూడా తొలగించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే విధంగా ఎక్కడి నుండి తమకు కంప్లైంట్స్ వచ్చినా కానీ తప్పకుండా ఆ ప్రాంతానికి వెళ్ళి దాన్ని పరిశీలించి దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటామంటూ కూడా హామీ ఇచ్చిన స్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.